బీజేపీ దేశం కోసం కష్టపడుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం తమ కుటుంబాల కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. వాళ్ళకి అవకాశం ఇస్తే తల దించుకునేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంతో తెలంగాణ పరువు ఢిల్లీలో తీశారన్నారు లక్ష్మణ్. ఆ కుటుంబంగా భావించి పనిచేస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ కుటుంబ కోసం, వాళ్ళ బిడ్డల కోసం, కొడుకుల కోసం, లేదా ఇవాళ కాంగ్రెస్ అయితే రాహుల్ గాంధీ కోసం, ఇవాళ కేసీఆర్ అయితే కేటీఆర్ కవిత కోసం పనిచేస్తారు. కాబట్టి మీకు అవకాశం ఇస్తే ఏ రకంగా ఇవాళ మహిళలు తల వంచుకుంటున్నారు సిగ్గుతో. ఏం కర్మ ఇది, వాళ్ళ తెలంగాణ పరువు ఢిల్లీలో ఇవాళ ఆ రకంగా మద్యం సారా అమ్మకాల పేరు మీద ఢిల్లీ వరకు ఇవాళ తీసుకెళ్లి మొత్తం ఇవాళ తెలుగు వాళ్ళంతా తెలుగు సమాజ్ తలదించుకునే విధంగా మద్యం కుంభకోణం ఏర్పడటం ఏంటిది. వచ్చిన రాష్ట్రంలో మంచి పల్లెపాలనను అందించి భావితరాలు గుర్తు చేసుకునే విధంగా కాకుండా అవినీతి, కుంభకోణాలు, మద్యము ఏర్లై పారడం ఇది ప్రజలు అసహించుకున్నారు. ఖచ్చితంగా అందుకనే భవిష్యత్తులో కూడా తెలంగాణలో బీజేపీది మాత్రమే ఉందనేది విషయం స్పష్టమవుతా ఉన్నది. ఈ దేశ